బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. తప్పు చేస్తే అయినా సరే ఏ నలుగురైనా అసలు నిజంగా ఆ తప్పు చేసి ఉంటాడా, సరే మనవాడు కదా ఒకసారి చూద్దామని వస్తారేమో, కానీ అప్పు చేస్తే మాత్రం అది తీర్చడానికి ఏ ఒక్కరూ రారండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొంతమంది ఉంటారు ప్రతి దానికి ఈ రోజు గడిస్తే చాలు అని చెప్పేసి అప్పులు చేసేస్తూ ఉంటారు. అసలు అప్పులు చేయాల్సినంతటువంటి ఎందుకు, ఆ నెసిటీ ఎందుకు వస్తుంది? సరే, నిజంగా అత్యవసరము, ఓ హెల్త్ ఇష్యూనో లేదంటే ఎడ్యుకేషనల్ ఇష్యూనో, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఆ విషయాన్ని బట్టి మనం అప్పు చేసి అది తీర్చుకోవడానికి నానా తిప్పలు పడ్డామంటే అది ఒకటి సమంజసం. బట్ కానీ కొందరు అట్లా ఉండరండి. కొందరు చేతిలోకి డబ్బులు రాగానే ఉన్నవన్నీ పెట్టేసి విచ్చలవిడిగా వాళ్ళకి అప్పటికి గడవడానికి కావాల్సినటువంటి అన్నీ కొనేసుకొని ఇంకా కూడా అప్పు చేసి మరీ ఏవేవో చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అది మాత్రం చాలా తప్పు అనమాట. అందుకనే అంటాను, తప్పు చేస్తే అన్న ఒక నలుగురు, అరే వాడు మన ఫ్రెండ్ లేరా, నిజంగా ఆ తప్పు చేసి ఉండడు, పోనీ ఒకవేళ చేస్తే ఏ సిచ్యువేషన్లో చేసి ఉంటాడా అని చెప్పేసి ఏదైనా చిన్న చితక తప్పుకైతే నిన్ను సమర్థించడానికి ఒక నలుగురు వస్తారనమాట. కానీ నువ్వు అప్పు చేస్తే మాత్రం నిన్ను సమర్థించడానికి ఏ ఒక్కడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అవని ఏదన్నా అవనండి, నువ్వు చేసేటటువంటి లక్షల అప్పులు, వేల అప్పులు, కోట్ల అప్పులు తీర్చాల్సిన అవసరం వాళ్ళకేం చెప్పండి. ఏదో ఫ్రెండ్లీ వేలో వచ్చి ఏంటి విషయాలు అని చెప్పేసి ఏదన్నా వాళ్ళ చేతనైతే ఒక పూట కలిసి భోజనం చేసి అంతవరకు ఆఫర్ చేయగలుగుతారు. కానీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ రోజుల్లో ఎవరి తిప్పలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వే ఒక మిడిల్ క్లాస్ అయినప్పుడు నీతోటి ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక మిడిల్ క్లాసే అవుతారు కదా. ఎవరో ఆస్తి ఉన్న వాళ్ళు ముఖపరిచయం అయి ఉండొచ్చు, కానీ అలాంటి వాళ్ళు అసలు ఇలాంటి టైంలో ఇంకా చాలా సైలెంట్గా, పరమ సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కొంచెం డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వచ్చి నా మీద పడిపోతారన్న భయం వాడికి ఉంటుంది అనమాట. కాబట్టి వీలైనంత ఇదిలో మనం ఏం చేయాలి అంటే, మనం ఎంత సంపాదిస్తున్నామో, మనం ఎంత ఖర్చు పెట్టాలి, మన అవసరాలేంటి, ఏది అనవసరం ఏది అవసరం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ప్లానింగ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట లైఫ్లో. ఇక మీరు అనొచ్చు, తప్పు చేస్తే కూడా ఈ రోజుల్లో ఫ్రెండ్స్ రావట్లేదని. నిజమే, అది తప్పు చేస్తే కూడా రారు. ఎందుకు అంటే, నువ్వు చేసే ఆ పెద్ద పెద్ద తప్పుల్లో నువ్వు వీడి ఫ్రెండ్ కాబట్టి నువ్వు కూడా ఉన్నావా అని ఇరికించే సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఏదో చిన్న చిన్న తప్పులు అనమాట, అలాంటి వాటికైతే ఏదో పరిష్కారం చెప్పడానికో ఇద్దరి మధ్యన చూపించడానికో ఒక పరిష్కారం వస్తారు. పెద్ద పెద్ద వాటిల్లో ఎంతలో ఫ్రెండ్ అయినా కానీ డబ్బులు కానివ్వండి, తప్పులు కానివ్వండి, ఏ విషయంలోనూ ఇప్పుడున్న రోజుల్లో ఇన్వాల్వ్ అవ్వరు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏదో గొప్పలకి పోయి మన స్థాయిని మించి అనవసరంగా అప్పులు అలాంటివన్నీ చేసి చిక్కుల్లో పడటం కన్నా, మనం ఈ స్థాయిలో ఉన్నాము, మనం ఇలానే ఉంటే బెటరు అనేది ఒక ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్తే మీరే చిక్కుల్లో పడకుండా ఉంటారు. అనవసరంగా చిక్కుల్లో పడి వాళ్ళు ఎవరో మళ్ళీ మనల్ని పైకి తీసుకురావాలని చూడటం ఇలాంటివి ఏముండవు. మన గౌరవం మనకుంటుంది. ఒక 10 మంది దగ్గరైనా, ఫ్రెండ్స్ దగ్గరైనా, చుట్టాల దగ్గరైనా, పక్కల దగ్గరైనా, ఇంట్లో వాళ్ళ దగ్గరైనా ఏదైనా కానీ నిలుపుకోవాలంటే అతి అనేది ఏ విషయంలోనైనా అనవసరం అనమాట. కాబట్టి చూసుకొని వ్యవహరించండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.